డియర్ లీడర్స్ వన్స్ అగైన్ బ్రేక్ మార్నింగ్ అండి మైసెల్ఫ్ విఘ్నేశ్వర్ ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ వెరీ ఇంపార్టెంట్ ఒక సబ్జెక్ట్ అండి. సో డైరెక్ట్ సెల్లింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఎంతో మంది వర్క్ చేస్తూ ఉంటారు. కొన్ని లక్షలు కాదు కొన్ని కోట్ల మంది వర్క్ చేస్తూ ఉన్నారు. బట్ నిజానికి డబ్బు సంపాదించే వాళ్ళు ఎంతమంది అని మనం చూస్తే కనుక వెరీ ఫ్యూ పీపుల్ అండి. కొంతమంది మాత్రమే మంచి ఇన్కమ్ అయితే తీస్తున్నారు. ఎక్కువ మొత్తం జనాలు అయితే డబ్బు సంపాదించలేకపోతున్నారు. మహా అంటే ఒక 1000, 2000, 5000 అంతకంటే ఎక్కువ అయితే రావట్లేదు. ఎందుకు అలా అంటే డియర్ లీడర్స్, నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్లో బిగ్ లీడర్గా మారాలి అంటే మన దగ్గర అంటూ కొన్ని స్కిల్స్ ఉండాలి. మీకు ప్లాన్ చెప్పడం బాగా రావాలి, మీటింగ్ చేయడం రావాలి, ట్రైనింగ్ చేయడం రావాలి, ఫీల్డ్ వర్క్ చేయడం రావాలి. కానీ మ్యాక్సిమం జనాలకి ఇవి అన్నీ కూడా రావట్లేదు. తద్వారా ఈరోజు చాలామందికి పార్ట్ టైమ్గా ఇన్కమ్ అయితే కావాలి, అడిషనల్ ఇన్కమ్ అయితే కావాలి, జాయిన్ అయితే అవుతున్నారు. బట్ డబ్బు సంపాదించే విషయం గురించి మనం మాట్లాడితే కనుక వెరీ ఫ్యూ పీపుల్ మాత్రమే ఆ ఒక ఇన్కమ్ని తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ యొక్క వీడియో మేము ముందుకు తీసుకురావడం జరిగింది. సో మీరు కూడా పార్ట్ టైమ్గా నెలకు ఒక 10, 15, 20, 30, 40 వేలు వస్తే బాగుంటుంది అని ఆలోచనలు ఉంటే గన ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూసినట్లయితే నేను 100% క్లారిటీ ఇస్తున్నా. మీరు ఎటువంటి మీటింగ్, ట్రైనింగ్ లేకుండా, ఎటువంటి టీం లేకుండా, ఫీల్డ్ వర్క్ లేకుండా కూడా మీరు ఏ విధంగా ప్రతి నెలకు 20,000 పైన సంపాదించవచ్చు అనే దాని మీద క్లారిటీ ఇస్తా. మీరు రైతు కావచ్చు, మీరు హౌస్ వైఫ్ కావచ్చు, మీరు కాలేజ్ స్టూడెంట్ అయి కావచ్చు, మీరు జాబ్ హోల్డర్ కావచ్చు, మీరు హౌస్ వైఫ్ ఏదైనా కావచ్చు, మీరు చేసే పనితో సహా దాన్ని ఎటువంటి డిస్టర్బ్ చేసుకోకుండా ప్రతి నెల డబ్బు సంపాదించడం ఎలా, ఆ ఒక సబ్జెక్ట్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ యొక్క సబ్జెక్ట్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి నాకు రిక్వెస్ట్ ఏమంటే, మీరు ఏదైతే వీడియోని చూస్తున్నారో ఈ వీడియోని ఎండింగ్ దాకా పూర్తిగా చూడాలి. అప్పుడే మీకు పూర్తి సబ్జెక్ట్ మీద క్లారిటీ వస్తుంది. మధ్యలో స్కిప్ చేస్తూ లేదా వేరే తర్వాత చూద్దామని మీరు చూస్తే క్లారిటీ అయితే ఉండదు. సో కాబట్టి పూర్తి వీడియోని చూడండి. ఈరోజు డియర్ లీడర్స్ ఈ యొక్క సబ్జెక్ట్ ఆల్రెడీ ఇక్కడ రాసి పెట్టడం జరిగింది. సో దట్ తక్కువ టైంలో మీకు మంచి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతానని చెప్పేసి. ఈరోజు మనం ఒక కంపెనీతో టైఅప్ అయ్యి వర్క్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కంపెనీ నేమ్ వచ్చేసి సన్నెడ్జ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఇది బేసికలీ మహారాష్ట్ర బేస్డ్ కంపెనీ. 2016 నుంచి వీళ్ళు ఆర్గానిక్ ప్రోడక్ట్ మీద డీల్ చేస్తున్నారు. ఆర్గానిక్ ప్రోడక్ట్ అంటే ఈరోజు ఈ యొక్క సన్నెడ్జ్ కంపెనీ దగ్గర మోర్ దెన్ 350 ప్రోడక్ట్స్ ఉన్నాయి. లైక్ ఇంక్లూడింగ్ ఉప్పు, పసుపు, కారం, బెల్లం, నూనె, చికెన్ మసాలా, మటన్ మసాలా, బిర్యానీ మసాలా, పప్పు, బిస్కెట్స్, ఇలాంటి ఎవ్రీడే యూస్ఫుల్ ప్రోడక్ట్తో పాటు హెల్త్ కేర్ కానీ, అగ్రికల్చర్ కానీ, కలర్ కాస్మెటిక్స్ కానీ, వెటర్నరీకి సంబంధించిన కానీ ఇలాంటి ఆల్ ప్రోడక్ట్తో ఈ కంపెనీ డీల్ చేస్తున్నారు. అయితే ఈ కంపెనీ దొరికే ప్రతి వస్తువు కూడా మనకి మేజర్గా ఏంటి, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అండి. బయట మార్కెట్లో ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్ అడ్వర్టైజ్మెంట్లో మీకు యాక్టర్స్ కనిపించరు, మీకు సెలబ్రిటీస్ వచ్చి యాక్టర్స్ వచ్చి అడ్వర్టైజ్మెంట్ చేయరు. ఈ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ ప్రమోట్ చేస్తుంది, డైరెక్ట్గా మనకి కస్టమర్కి అందిస్తుంది. సో బేసిక్గా మనం ఒక మాటలో చెప్పాలి అంటే ఈ కంపెనీ ఫ్రాంచైజీ ఆప్షన్ ఇస్తుంది. మీరు మీ యొక్క ఏరియాలో, మీ యొక్క డిస్టిక్లో, మీ యొక్క జిల్లాలో, మీ యొక్క పిన్ కోడ్లో, మీ యొక్క విలేజ్లో, మీ యొక్క మండలంలో మీరు ఈ యొక్క కంపెనీ ఫ్రాంచైజీ తీసుకోవచ్చు. తద్వారా మీరు ఎవ్రీ మంత్ ఒక 15 నుంచి 20,000 రూపాయలు వెరీ ఈజీగా సంపాదించవచ్చు. ఎవరైనా తీసుకోవచ్చు, ఎంతమంది అయినా తీసుకోవచ్చు. కాన్సెప్ట్ మీదకి వచ్చేద్దాం. ఈ కంపెనీ దగ్గర ఆల్ యూస్ఫుల్ ప్రోడక్ట్ ఉన్నాయి కాబట్టి ఆ ఒక ప్రోడక్ట్ తోటి మనం డీల్ చేస్తున్నాం, రైట్. ఈరోజు ఏదైతే సబ్జెక్ట్ ఉందో, ఏదైతే కాన్సెప్ట్ ఉందో, దీన్ని మనం ఏమని పిలుస్తామంటే, ఈ యొక్క ఫ్రాంచైజీ కాన్సెప్ట్ని ఏమని పిలుస్తామంటే సన్నెడ్జ్ కార్నర్ అని పిలుస్తాం. ఈ యొక్క ఫ్రాంచైజీ ఆప్షన్ని సన్నెడ్జ్ కార్నర్ అని పిలుస్తాం. ఇది ఒక రీటైల్ ప్రోగ్రామ్ అండి. ఏంటండి, రీటైల్ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నా, డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో వచ్చిన తర్వాత మనం మేజర్గా చేయాల్సింది ఏంటి, వేరే వాళ్ళను జాయిన్ చేయటం, వాళ్ళని బిజినెస్ నేర్పించటం, వాళ్ళ ద్వారా మళ్ళీ వేరే వాళ్ళని తీసుకురావటం. ఈ విధంగా టీమ్ సైజ్ పెరుగుతూ ఉంటుంది, బిజినెస్ పెరుగుతూ ఉంటుంది. కానీ మ్యాక్సిమం జనాలకి నెట్వర్క్ చేయడం రాదు, మీటింగ్ చేయడం రాదు, ట్రైనింగ్ చేయడం రాదు, ప్లాన్ చెప్పడం రాదు, ఫీల్డ్ వర్క్ చేయడం రాదు. కొంతమంది అయితే ఇంటి నుంచి బయటికి కూడా రాలేరు. కొంతమంది జాబ్ ఎలాంటి అంటే రోజు దొరికేది ఒక 1 to 2 అవర్సే. మరి ఆ టైంలో ఎలా చేయాలి అన్న వాళ్ళకి ఇది ఒక చాలా బెస్ట్ ఆపర్చునిటీ, రైట్. కాన్సెప్ట్ పేరు వచ్చేసి ఏంటి, ఈ ఫ్రాంచైజీ కాన్సెప్ట్ పేరు వచ్చేసి ఏంటి, సన్నెడ్జ్ కార్నర్ అనేది కాన్సెప్ట్ పేరు. ఇది ఒక రీటైల్ ప్రోగ్రామ్. మీరు ఎక్కడైతే ఉన్నారో, మీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు రీటైల్ చేయొచ్చు. చూడండి, మనం ఒక పర్సన్ని నేను జాయిన్ అయ్యాను, మీరు కూడా జాయిన్ అవ్వండి అని చెప్పామనుకోండి, జాయిన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకంటే మైండ్లో కొద్దిగా నెగిటివిటీ ఉంటుంది కాబట్టి. బట్ అదే నా దగ్గర మార్కెట్ ప్రైస్లో, మార్కెట్ ధరలో మంచి ఆర్గానిక్ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉన్నాయి, మీరు కూడా వాడండి, చాలా బాగుంటుంది అంటే కొంటారా కొనరా, డెఫినెట్గా కొంటారు. దాని మీద బేసి రీటైల్ ప్రోగ్రామ్. సో అందరు జాయిన్ అయినా అవ్వకపోయినా ప్రోడక్ట్ అయితే కొని వాడతారు, రైట్.
దాని మీదనే బేస్ అయ్యి ఈ యొక్క ప్రోగ్రామ్ నడుస్తుంది. నా ఈ యొక్క ప్రోగ్రామ్లో మనం పార్టిసిపేట్ చేయాలి అంటే ఈ యొక్క ఫ్రాంచైజీ కాన్సెప్ట్ మనం తీసుకోవాలి అంటే మినిమం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎంత కావాలి? ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 30,000 రూపీస్ కావాలి. ఏంటి 30,000 రూపీసా? డియర్ లీడర్స్, బయట మార్కెట్లో ఒక టీ ఫ్రాంచైజీ తీసుకోవాలి అన్న లైక్ టీ టైమ్ కానీ, టీ వరల్డ్ కానీ, తర్వాత టీ డే కానీ రకరకాలు ఉన్నాయి కదా. ఇలాంటి టీ ఫ్రాంచైజీ తీసుకోవాలి అన్న కూడా మినిమం 3 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల దాకా ఖర్చు పెడుతున్నాం. ఆ తర్వాత కూడా ఎంత ఇన్కమ్ వస్తుందో చెప్పలేము. బట్ ఇక్కడ ఈ యొక్క ఫ్రాంచైజీ జస్ట్ 30,000 రూపాయలకి తీసుకోవచ్చు. అంటే ఎవరైనా తీసుకోవచ్చు, బిగ్ ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి. మీరు ఏ చిన్న టీ కొట్టు స్టార్ట్ చేయాలన్నా ఈ అమౌంట్ సరిపోదు. 50,000 నుంచి 1,00,000 రూపాయలు అయితే కావాలి. సో ఈ యొక్క ప్రోగ్రామ్లో మనం పార్టిసిపేట్ చేయాలి. ఈ యొక్క ఫ్రాంచైజీ కాన్సెప్ట్ మనం తీసుకోవాలి అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత? జస్ట్ 30,000 రూపీస్ మాత్రమే. దాంతోపాటు మనకి ఏమొస్తుంది? పాయింట్స్ ఇస్తారు. కంపెనీ మనకి ఏమిస్తుంది? 15,000 పీవీ ఇస్తుంది, పాయింట్ ఇస్తుంది. ఏంటి సార్ ఈ పాయింట్ అంటే ఏంటి? నాకు అర్థం కాల. నో ప్రాబ్లం, ఆగండి చెప్తాను. ఈ పాయింట్ యూజ్ అంటే మీకు ఇప్పుడు అర్థమవుతుంది. సో 30,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మనం కంపెనీ దగ్గర ప్రోడక్ట్ స్టాక్ తీసుకుంటున్నాం. మీ ఏరియాలో మీరు ఏదైతే అమ్మగలుగుతారో అదే తీసుకోవచ్చు. మీరు ఇదే తీసుకోవాలి, అదే తీసుకోవాలనే రూల్స్ అయితే లేదు. మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో 30,000 రూపాయలు పెట్టి మనం స్టాక్ తీసుకున్నాం. 15,000 పీవీ మనకి ఇవ్వడం జరిగింది, పాయింట్ మనకి ఇవ్వడం జరిగింది. బెనిఫిట్స్ ఏంటి మనం మాట్లాడితే కనుక మీరు ఇక్కడ చూడండి, బెనిఫిట్స్ రాసినాము. బెనిఫిట్స్ వచ్చేసి ఏంటి? రూపీస్ 38,000 రూపాయలు ఎంఆర్పి ప్రోడక్ట్ మనకి వస్తుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత? 30,000 రూపాయలు. ప్రోడక్ట్ ఎంత వచ్చింది? 38,000 రూపాయలు ఎంఆర్పి ప్రోడక్ట్ వచ్చింది. అంటే ఎంఆర్పి మీనింగ్స్ ఏంటి? మ్యాక్సిమం రిటైల్ ప్రైస్. మీరు ఒక పర్సన్కి ప్రోడక్ట్ అమ్మినప్పుడు ఏ ప్రైస్లో అమ్ముతారు? ఎంఆర్పిలో అమ్ముతారు. మనం తీసుకున్నప్పుడు మనకి ఏ ప్రైస్లో వస్తుంది? డిస్ట్రిబ్యూటర్ ప్రైస్లో వస్తుంది, లేదా రీటైలర్ ప్రైస్లో వస్తుంది. సో రీటైలర్ ప్రైస్ లేదా డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వేరు ఉంటుంది, ఎంఆర్పి అనేది వేరు ఉంటుంది. సో దాని డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వాల్యూ ఎంత? 30,000 అయితే దాని ఎంఆర్పి వాల్యూ ఎంత? 38,000. అంటే 8,000 రూపాయలు ఎక్కువ వాల్యూ ఉంటుంది దానికి. సో 30,000 రూపాయలు పెడితే 38,000 రూపాయలు ఎంఆర్పి ప్రోడక్ట్ మనకి వచ్చింది. నైస్. నెక్స్ట్ ఏమొస్తుంది? రూపీస్ 5,000 రూపీస్ ఎంఆర్పి ప్రోడక్ట్ ఫ్రీ. అదేంటి? 30,000 పెట్టాము, 38,000 ప్రోడక్ట్ ఇచ్చారు, దాంతోపాటు మళ్ళీ 5,000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తున్నారు. అబ్సల్యూట్లీ ఫ్రీ. దీనికి ₹1 ఛార్జ్ చేయరు. ఈ ప్రోడక్ట్ కూడా మనం రీటైల్ చేసుకోవచ్చు. దీంతో పాటు రూపీస్ 1,200 రూపాయలు క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ఇందాక పీవీ ఇచ్చినారు కదా, 15,000 పీవీ, దీని మీద మనకి క్యాష్ బ్యాక్ ఇస్తారు. సో క్యాష్ బ్యాక్ కోసం ఈ పీవీ అనేది యూజ్ అవుతాయి. సో ఎంత క్యాష్ బ్యాక్ వచ్చింది? 1,200 క్యాష్ బ్యాక్ కూడా వచ్చింది. నా మనం లెక్క ఇస్తే 38,000 రూపాయలు ఎంఆర్పి ప్రోడక్ట్ వచ్చింది, 5,000 రూపాయలు ఎంఆర్పి ప్రోడక్ట్ ఫ్రీగా ఇచ్చినారు, 1,200 రూపాయలు క్యాష్ బ్యాక్ ఇచ్చినారు. ఈ మూడుని కలిపిస్తే 44,200 రూపాయలు మనకి తిరిగి రిటర్న్ వచ్చింది. అంటే మీ తెలిసిన సర్కిల్లో ఒక 20 మంది కస్టమర్స్ ఉన్నారు, మీ చుట్టాలు బంధువులు అందరు కలిపి. వీళ్ళకి ఒక 2,500 రూపాయలు చప్పున మనం అమ్మేసిన 45,000 రూపాయల ప్రోడక్ట్ రిటైల్ అయిపోయిందా, రిటైల్ అవ్వలేదా? అండ్ ఇది చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? మ్యాక్సిమం ఒక వారము, 2 వారము. మీరు నెల తీసుకోండి, నో ఇష్యూ. సో ఒక నెలకి ఒకసారి చేద్దాం మనం. సో అలా చూసినట్లయితే ఈజీగా చూడండి 44,200 అవుతుంది. సో మనం రీటైల్ చేసుకున్నాము. మరి మన ఇన్వెస్ట్మెంట్ ఎంత? 30,000 రూపీస్. 30,000 రూపాయలు మన ఇన్వెస్ట్మెంట్. సో మీరు ఇక్కడ చూడండి 44,000 రూపాయలు మొత్తం వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ మనం 30,000 తీసేస్తే మనకి ఎంత మిగిలింది? 14,200 రూపాయలు మిగిలింది. ఇన్వెస్ట్మెంట్ ఎంత? 30,000. మిగిలింది ఎంత? 14,000. అంటే ఆల్మోస్ట్ 45% లాభం మనకి వచ్చిందా లేదా? 45% కంటే కూడా ఎక్కువ లాభం మనకి వచ్చింది, అవునా కాదా? సో కాబట్టి ఇక్కడ మీరు చూడండి, ఇది ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఇంతే కాదు, దీంతో పాటు ఇంకా ఉన్నాయి. సో 30,000 ఇన్వెస్ట్మెంట్, బెనిఫిట్ ఎంత వచ్చింది? 14,200. ఇది కాకుండా మన కంపెనీ ఏమంటుంది అంటే, మీరు ఈ యొక్క ఫ్రాంచైజీని తీసుకున్నారు, మంచిదే. ఈ యొక్క ఫ్రాంచైజీ మీరు ఎవ్రీ మంత్ తీసుకుంటే, అంటే ఈ నెల మీరు కార్నర్ తీసుకున్నారు, ఈ నెల మీరు అమ్మేసుకున్నారు, ఓకే. మళ్ళీ 2వ నెల మళ్ళీ తీసుకున్నారు, మళ్ళీ అమ్మేసుకున్నారు, 3వ నెల మళ్ళీ తీసుకున్నారు, మళ్ళీ అమ్మేసుకున్నారు. ఈ విధంగా ఈ కార్నర్ని మీరు 4 నెల వరుసగా అమ్మితే, చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఈ కార్నర్ని మీరు వరుసగా 4 నెల అమ్మితే దానికి ఒక చిన్న కండిషన్స్ ఏం పెట్టినారంటే 2వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపలే తీసుకోవాలి. ఇది ఒక కండిషన్స్, ఓకే. మీరు ఫస్ట్ మంత్ మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు, నో డౌట్. సెకండ్ మంత్ నుంచి మాత్రము మీరు 2వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల ఈ యొక్క కార్నర్ తీసుకుంటూ 4 నెల వరుసగా తీసుకుంటే మీకు అడిషనల్ ఇంకో బెనిఫిట్ వస్తుంది. ఏంటంటే ఆన్ 5th మంత్ యూ విల్ గెట్ 25,000 రూపీస్ ప్రోడక్ట్ అబ్సల్యూట్లీ ఫ్రీ. అది కూడా మీ చాయిసబుల్ ప్రోడక్ట్. అంటే ఎవ్రీ మంత్ 30,000 తీసుకున్నాం కదా,
30,000 తీసుకొని అమ్ముతూ మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది? 14,000 రూపాయలు 200 లాభం అయితే మనకి వచ్చింది. సో 4 నెలల వరుసగా మనం ఒక స్టాక్ తీసుకున్నాం కాబట్టి 5వ నెల కంపెనీ ఏమంటుందంటే మళ్ళీ మీకు 25,000 రూపాయల ప్రోడక్ట్ నేనే ఫ్రీగా ఇస్తా. ఇవి కాకుండా అండి. ఇవి కాకుండా ఇది మళ్ళీ నేను అదనపుగా ఇస్తా. మీకు ఏం కావాలి? మీరు ఏం అమ్మగలుగుతారో మీరు అదే తీసుకోవచ్చు. మీరు ఇదే తీసుకోవాలి, మీరు అదే తీసుకోవాలి రూల్స్ లేదు. సో ఇప్పుడు జస్ట్ ఆలోచించండి. 14,000 రూపాయలు మనకి 14,200 వచ్చింది. అంటే 4 నెలల్లో మనం మొత్తం లాభం ఎంత చూద్దాం. 4 నెలలో 14,200 చొప్పున 4 నెలల్లో మనకి ఎంత ఇన్కమ్ వచ్చిందండి? 56,800 రూపాయలు. క్లారిటీ వచ్చిందా? 4 మంత్ మనం వర్క్ చేసాము. 4 మంత్‌లో మనకి లాభం ఎంత వచ్చింది? 56,800 రూపాయలు మనకి వచ్చింది. దీంతో పాటు 4 నెలల వరుసగా మనం ఇది అమ్మేసినాం కాబట్టి ఆన్ 5th మంత్ మనకి ఏమొచ్చింది? 25,000 రూపాయల ప్రోడక్ట్ అగైన్ ఫ్రీగా వచ్చింది. సో కాబట్టి ఈ రెండిటిని మనం కంబైన్ చేస్తే ఎంత వచ్చింది? 81,800 రూపాయలు వచ్చింది. ఎంత? 4 నెలల్లో. ఒక్కొక్క నెలలో మనం డివైడ్ చేస్తే గనక నెలకి మనకి ఇక్కడ ఎంత మిగిలినట్టు? 20,450 రూపాయలు మనకి మిగిలింది. జస్ట్ ఊహించండి. ఇన్వెస్ట్మెంట్ ఏమో 30,000, లాభం ఎంత? నెలకి 20,000. ఇంతకంటే గ్రేట్ ఆపర్చునిటీ ఇంకెక్కడ దొరుకుతాయి? అవునా కదా? ఇక్కడ ఎటువంటి బిగ్ ఇన్వెస్ట్మెంట్ లేదు, రిస్క్ లేదు, ఆర్గానిక్ ప్రోడక్ట్ మార్కెట్‌తో కాంపిటీషన్ లేదు. ఆర్గానిక్ ప్రోడక్ట్ మార్కెట్ ప్రైస్‌లో ఇస్తున్నాము. ప్రతి ప్రోడక్ట్‌కి డెమోన్‌స్ట్రేషన్ ఉంది. ప్రతి ప్రోడక్ట్‌కి రిజల్ట్ ఈ ఛానెల్‌లో ఆల్ వీడియోస్ అవైలబుల్‌గా ఉన్నాయి. మీరు చూడొచ్చు. సో నేనేమంటున్నానంటే మీరు హౌస్ వైఫే కావచ్చు, మీరు రైతులే కావచ్చు, మీరు స్టూడెంటే కావచ్చు, మీరు జాబ్ హోల్డరే కావచ్చు, మీరు చేసే పనితో సహా పార్ట్ టైమ్‌గా ప్రతి నెల 20,000 వస్తే బాగుంటుందా లేదా? 100% బాగుంటుంది. రీటైల్ ఎలా చేయాలో మేము నేర్పిస్తాం. రీటైల్ ఎలా చేయాలో మేము ట్రైనింగ్ ఇస్తాం. జూమ్ ట్రైనింగ్ ద్వారా మీరు వచ్చి నేర్చుకోవచ్చు. ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు. తద్వారా మీరు ఎవ్రీ మంత్ రిటైల్ చేస్తూ మీరు డబ్బు సంపాదించవచ్చు. జస్ట్ ఆలోచించండి. ఈరోజు ఎవ్రీ మంత్ 20,000 మనకి అడిషనల్‌గా వచ్చిందనుకోండి, హెల్ప్ అవుతుందా? అవ్వదా? 100% హెల్ప్ అవుతుంది. అండ్ జెంట్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, జెంట్స్ యెస్ మీకే చెప్తున్నా. జెంట్స్ ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో మీకు చెప్తున్నాను. మీ మిసెస్ ఎవరైతే ఉన్నారో, మీ మదర్ కానీ, మీ సిస్టర్ కానీ, మీ చెల్లెలు కానీ లేదా మీ ఇంట్లో ఎవరైతే లేడీస్ ఉంటారు కదా, ప్రతి ఒక్క లేడీస్‌కి ఈ యొక్క కార్నర్ ఇప్పించండి. వాళ్ళకి ఇచ్చి మీరు రీటైల్ చేసుకోండి. మీరు కూడా నెలకు ఒక డబ్బు సంపాదించండి అని చెప్పండి. ఎందుకంటే పాపం వాళ్ళకి కూడా ఇన్కమ్ అవసరం ఉంటది. వాళ్ళకి కూడా చేతు ఖర్చు అవసరం ఉంటది. ఈ యొక్క కార్నర్ మీరు వాళ్ళకి ఇచ్చుకున్నారనుకోండి, వాళ్ళు కూడా రీటైల్ చేసుకోవచ్చు కదా! ఒక్కో నెలలో గాని, 2 నెలల్లో గాని అమ్ముకున్న ఎవ్రీ మంత్ ఒక 5, 10,000, 15,000, 20,000 వాళ్ళు కూడా సంపాదించొచ్చు కదా! సో వాళ్ళు హ్యాపీ, మనం హ్యాపీ. వాళ్ళొక అదనపు ఇన్కమ్ సంపాదిస్తే అది మనకు కూడా సపోర్ట్ అవుతది. అవునా కదా? సో డియర్ లీడర్స్, ఒకవేళ మీరు ఇంకొకటి కూడా చెప్తున్నా. మీకు కిరాణా షాప్ ఉంది. మిరక్కల్స్. కిరాణా షాప్ ఉంటే ఇంకా చాలా బావుంటది. బయట మార్కెట్‌లో ఏదైతే కిరాణా షాప్ ఉంది కదా, అక్కడ మనం ప్రాఫిట్ మాట్లాడుకుంటే మనకి 10-15% ప్రాఫిట్ వస్తాయి. అంటే ₹1,00,000 సామాను అమ్మితే మీరు మీ కిరాణా షాప్ ద్వారా ₹1,00,000 సామాను అమ్మితే 10-15,000 మిగులుతాయి. అదే మీరు మన ప్రొడక్ట్ ప్రమోట్ చేసినారనుకోండి, మన ఇక్కడ ఎంత మిగులుతుంది? ఆల్మోస్ట్ మీకు 40,000-50,000 నుంచి 60,000 దాకా మిగిలే అవకాశం ఉంది. అదే ₹1,00,000. ఎందుకు అలా? బయట మార్కెట్‌లో మీరు అమ్ముతుంది బ్రాండ్. బ్రాండ్ అంటే మార్కెట్‌లో అడ్వర్టైజ్‌మెంట్ ఉంది. బయట మార్కెట్‌లో దానికి ఒక ప్రమోషన్స్ అవుతున్నాయి కాబట్టి దాని మీద మీకు ప్రాఫిట్ తక్కువ. బట్ ఇది నేరుగా కంపెనీ నుంచి వస్తుంది కాబట్టి, మన కంపెనీ ఫ్రాంచైజీ నేరుగా మీరు తీసుకున్నారు కాబట్టి ఆల్మోస్ట్ మార్కెట్ కంటే 4 రెట్లు ఎక్కువ కమిషన్స్ వస్తుంది. అంటే బయట మీరు 1,00,000 అమ్మితే 15,000, ఇక్కడ 1,00,000 అమ్మితే ఆల్మోస్ట్ 50,000-60,000. ఏది చేయాలి? సో మీకు ఒకవేళ కిరాణా షాప్ ఉంది, మీకు ఒకవేళ బ్యూటీ పార్లర్ ఉంది, మీకు ఒకవేళ టైలరింగ్ షాప్ ఉంది, మీకు ఒకవేళ ఇలాంటి చిన్న చిన్న ప్రొవిజన్ షాప్స్ ఉన్నాయి అంటే గన మీరు ఈ యొక్క కార్నర్‌ని తీసుకొని ఆర్గానిక్ ప్రొడక్ట్ అవైలబుల్ అని ఒక బోర్డ్ పెట్టండి చాలు. చాలామంది అడిగి తీసుకుపోతారు. ఎందుకు? ఆర్గానిక్ ప్రొడక్ట్ మీద జనాలకి అవగాహన పెరుగుతుంది. సో డియర్ లీడర్స్, ఎవరైతే మిమ్మల్ని ఈ వీడియో పంపించారో వెంటనే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు కూడా ఈ సన్ఎడ్జ్ కార్నర్‌ని తీసుకోండి. చాలా బాగుంటది. చాలామంది ఈరోజు ఏపీ తెలంగాణలో చేస్తున్నారు. ఒకవేళ మీరే ఈ వీడియోని చూస్తున్నారు అనుకోండి, మరింత డీటెయిల్స్ కోసం కింద ఈ నంబర్ కనిపిస్తుంది కదా, ఈ నంబర్‌కి మీరు కాల్ చేయండి. కాల్ చేస్తే మిగతా డీటెయిల్స్ కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కొంతమంది ఆలోచిస్తున్నారు ఏమని? సార్ నేను తీసుకోకుండా నేను వేరే వాళ్ళకి ఇప్పిస్తే నాకేమన్నా లాభమా? అర్థమైంది కదా! మీకు కూడా మైండ్‌లో ఉండే ఉంటది. ఏముంటది? ఇది నేను తీసుకోకుండా నా తెలిసిన సర్కిల్‌లో చాలామంది లేడీస్ ఉన్నారు. చాలామంది కిరాణా షాప్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. చాలామంది ప్రొవిజన్ షాప్ వాళ్ళు నాకు తెలిసిన పర్సన్స్ ఉన్నారు. నా చుట్టుపక్కల చాలామంది ఉన్నారు. వాళ్ళకి దీనిని ఇప్పిస్తాను. తద్వారా వాళ్ళకి కూడా ఒక ఇన్‌కమ్ వస్తది. కానీ ఇప్పించటం ద్వారా నాకేమన్నా లాభం వస్తదా? యెస్ అండి. ఇప్పించటం ద్వారా కూడా నెలకి ఒక 50,000 నుంచి ₹1,00,000 పైగా తీసుకోవచ్చు.
ఎలా తీసుకోవచ్చు ఏంటి కనుక్కోవడానికి నంబర్ ఉంది కదా, నంబర్ కాల్ చేయండి. నేను ఉండేది హైదరాబాద్, బట్ మీరు ఏపీ తెలంగాణ ఎక్కడున్నా సరే ఆ ఏరియా నుంచి ఈ యొక్క రీటైల్ ప్రోగ్రామ్ మీద, ఈ యొక్క ఫ్రాంచైజీ కాన్సెప్ట్ మీద సన్నెడ్జ్ కార్నర్ తీసుకొని ఎవ్రీ మంత్ మీరు సంపాదించవచ్చు. వేరే వారికి ఇప్పించడం ద్వారా కూడా మీకు డబ్బు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మోర్ డీటెయిల్స్ కోసం ఈ ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ ఫాలో అవ్వండి. ఇక్కడ కనిపిస్తున్న నంబర్స్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ వీడియోస్ మీకు ఎవరైతే పంపించారో వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో యూస్ఫుల్ వీడియోస్ చాలా వస్తాయి, మీకే యూస్ఫుల్గా ఉంటుంది. సో కాబట్టి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నేను విఘ్నేశ్వర్.